ఈ వండని వంటల కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు పెసరపప్పు పచ్చడి గురించి తెలుసుకుందాం. వేయించడాలు, వండడాలు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఏ ఐటమ్ అయినా. కాబట్టి ఇప్పుడు మనము ఈ పప్పు పచ్చడి గురించి తెలుసుకుందాం. పొట్టు పెసరపప్పు తీసుకున్నాను, సముద్రపు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి టేస్ట్ బాగుంటుంది, అందుకని ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఇంకా దీంట్లో సువాసన కొరకు కొంచెం జీలకర్ర, కొంచెం మనం పులుపు కోసం మామిడికాయ ముక్కలు. పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు పప్పు మిక్సీలో వేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఇప్పుడు మనము ఎండుమిర్చి ఎంత కావాలో అంత వేసుకుందాం. మిరపకాయలకు పులుపుకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, దీంట్లో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది.